అందరికీ ఈరోజు నిజంగా ఒక బాధాకరమైన విషయం అనేది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. అదేంటంటే నిన్న ఒక పల్లెటూరుకి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక రైతు అనేది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది రోజుకు వేలల్లో ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు రైతులు. వాళ్ళని బతికున్నప్పుడు ఎలాగో రెస్పెక్ట్ అనేది ఇవ్వరు ఎవ్వరు కూడా రైతులకి. వాళ్ళు చనిపోయిన తర్వాత అయినా రెస్పెక్ట్ ఇస్తారా అంటే అస్సలు ఇవ్వరు. వాళ్ళని దూషించే వాళ్ళే ఉంటారు, అలా చేశారు ఇలా చేశారని చెప్పి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఒక పంట పండటానికి 6 months to 1 year పడుతుంది. ఆ 1 year లోపల తను ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో తనకి మాత్రమే తెలుస్తుంది. తను కష్టపడితేనే మనకి తినడానికి 5,000 అనేది నోట్లోకి వెళ్తాయి. లేదు అని అంటే మనకి వెళ్తాయా? మనం కరోనాలో ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాం తెలిసిందే కదా. ఆ మనిషిని దూషించడం మానేయండి ఇంతటితో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 పెట్టి ఒక టికెట్ కొని మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమా అనేది బాగాలేకపోతే మన మూడ్ అనేది మూడ్ ఆఫ్ అయిపోయింది అనేసి చెప్తాం మనం, అవునా కదా. 300 వేస్ట్ అని చెప్పి. ఒక పంట పండాలంటే 6 months గ్యారంటీ. 6 months తను ఎంత కష్టపడి ఎంత దానికి అమౌంట్ పెట్టి తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా కూడా లాస్ట్లో తనకి తినే టైంలో అది వచ్చే టైంలో వెళ్ళిపోయిందంటే తనకి ఎంత బాధ అవుతుంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అంతే తప్ప వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. మరీ చనిపోయిన మనుషుల మీద చెప్పడం అనేది నిజంగా అదైతే కరెక్ట్ కాదు. సో నా ఒపీనియన్ అది. దయచేసి మీకు వీలైతే సహాయం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి అంతే తప్ప చనిపోయిన తర్వాత కూడా దూషించకండి. బతికున్నప్పుడు ఒక రైతుకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది మంచిగా ఉన్నట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్లు అనేవి కూడా తగ్గొచ్చు అనేసి దట్స్ మై ఒపీనియన్ అనమాట. ఓకే, వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ చూడండి, వాళ్ళు ఉంటేనే మనం ఉండగలము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.